మీరందరూ కూడా రెక్కాడితే డొక్కాడనోళ్ళు, ఏదో బతుకు తెరువు కోసం భార్య పిల్లల్ని పోషించుకోవాలని ఆటో నడుపుకొని బతుకుతా ఉంటారు. దయచేసి రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మద్యం తాగడం మానేయండి, గుట్కాలు ఎవరైనా తినే అలవాటు ఉంటే మానేయండి. మీకోసం ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు మర్చిపోకండి. మనం కడుపు నిండా తినడం కాదు, ఇంట్లో భార్య పిల్లలకు కడుపు నిండా అన్నం పెడితేనే నువ్వు నిజమైనటువంటి కుటుంబ యజమానివి. మనం మందు దాగి ఇంట్లో పిల్లల్ని ఎండబెడితే, భార్యను ఎండబెడితే నువ్వు మంచివనివా? నీ కష్టమంతా ఆ మద్యం దుకాణాల మీద ఖర్చు పెట్టి ఇంట్లో భార్య పిల్లల్ని ఆగం చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? దయచేసి మద్యం అలవాటును మానుకోండి, గుట్కాలు తిని మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి. వీలైతే ఇంట్లో నుంచి టిఫిన్ డబ్బా తెచ్చుకోండి. ఆ హోటల్లో పొన్న ఆడిడ ఛాయలు తాగి, ఆ పాన్లు తిని, సిగరెట్లు తాగి, ఆ మిర్చీలు తిని ఇవన్నీ ఖరాబ్ చేయదు. అవన్నీ ఆ నూనెలు కూడా మంచివి కావు. అవి తింటే క్యాన్సర్ బీమార్లు లేని పరిశాన్లు అవుతుంటాయి. అందువల్ల మీకు నేను వాటర్ బాటిల్ ఇచ్చినా, టిఫిన్ డబ్బా కూడా ఇచ్చినా, అనుకుందా? వాటర్ బాటిల్ ఇంట్లో నీళ్లు నింపుకొని